మాఘశుద్ధ ఏకాదశికి భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి అని మరొక పేరు కూడా ఉంది. జయ ఏకాదశి అని దీనికి పేరు రావటానికి కారణం జయాన్ని కలిగించేటటువంటి ఏకాదశి. జయము అంటే మహాభారతం, పురాణం అని కూడా అర్థం ఉంది కనుక భగవంతునికి సంబంధించిన విషయాలు చెప్పేటటువంటి దానికి జయము అని పేరు. అలాంటి జయ ఏకాదశిని గురించి ఎవరు మనకి తెలియచేశారు అంటే ఉమాపతి నారద సంవాదము. ఉమాపతి అంటే పరమేశ్వరుడు, నారదుడు ఇద్దరు మాటల ద్వారా మనకి తెలుస్తున్నది. ఆ ఇద్దరు ఎవరు చెప్పారని చెప్పుకుంటున్నారు అంటే ధర్మరాజు, శ్రీకృష్ణుడు చెప్పుకున్న విషయాలను పరమేశ్వరుడు, నారదుడు చెప్పుకుంటున్నారు. పవిత్ర పాపహంత్రీ చ కామదా మోక్షదా నృణా